This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు ఆగస్ట్ 15కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి మరియు రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు రూపొందించడం అనేది జరిగింది. సో మనకు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చును. సో స్కోరింగ్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలకంగా మనం పరిగణించాలి. ఎందుకంటే చాలామంది ఈ కరెంట్ అఫైర్స్ని కరెక్ట్గా స్కోర్ చేయలేకపోవడం వలన సో వారు కాంపిటేటివ్లో వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ కరెంట్ అఫైర్స్ని మనము ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రతిరోజు నేను చెప్పే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఒక నోట్స్లో క్లియర్గా రాసుకుంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎటువంటి నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. సో ఈరోజు ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం. ప్రస్తుతం మనము 2020వ సంవత్సరంలో ఉన్నాం. సో ఇది మనకు 74వ స్వాతంత్ర దినోత్సవము. ఏకేఎస్ ఐఏఎస్ నుంచి అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి సమాధానాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫేస్లెస్ ఈ అసెస్మెంట్ను కేంద్ర ప్రభుత్వము 2018లో ప్రవేశపెట్టిందని మొదటి స్టేట్మెంట్ ఇస్తే సో ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫేస్లెస్ అసెస్మెంట్ అది ఏదైతే ఉందో సో దీనిని కేంద్ర ప్రభుత్వము 2019వ సంవత్సరంలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు వివాదాల పరిష్కారానికి ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ అనే చట్టాన్ని అమలు చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఎటువంటి చట్టాన్నైనా కానీ మనం చదువుకునేటప్పుడు ఆ చట్టం యొక్క పేరు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇది పాలిటీలో కానీ లేకపోతే ఎకానమీకి సంబంధించి కానీ సో ఏ చట్టమైనా కానీ ఎన్విరాన్మెంట్ రంగానికి సంబంధించిన చట్టమైనా కానీ ఏదైనా కానీ ఆ చట్టం లేదా ఆ యొక్క బిల్లు యొక్క కంప్లీట్ పేరు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ నేమ్ అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ చట్టం యొక్క పేరు వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ అనే చట్టం ఇది. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అనే వర్డ్ అనేది ఉండాలి. కాబట్టి సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏది కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు వీలుగా ఈ 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా ఈ వివాద్ సే విశ్వాస్ అనే ప్రకటన కూడా చేయడం జరిగింది. సో ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే పన్నుకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో సో ఆ వివాదాలకు సంబంధించి కేసుల పరిష్కారానికి ఇది సులువుగా పరిష్కరించే విధంగా ఈ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ అనే చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించి డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్ 2020 అనే బిల్లును పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ పథకం ఎందుకు అనేది కూడా మీకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్స్, అప్పీల్స్, అదేవిధంగా ఆదాయపు పన్ను శాఖ, అదేవిధంగా ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్, హైకోర్ట్,
సుప్రీంకోర్టు వంటి అప్పిలేట్ వేదికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పన్నుకు సంబంధించి వివాదాల పరిష్కారానికి సంబంధించిన వేదికలు. సో దీనికి సంబంధించి దాదాపు 4,83,000 కేసులు అనేవి ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇవి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చును. సో ఈ కేసులు పెండింగ్లో ఉండడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు 9 లక్షల కోట్ల పన్ను అనేది డిలే అవుతున్న నేపథ్యం ఉంది. సో అంటే ఈ కేసుల పరిష్కారం అనేది త్వరగా పూర్తి కానందున సో మన దేశానికి సంబంధించి ఇంత పన్ను అనేది ఇంకా రావాల్సి ఉంది, దాదాపు 9 లక్షల కోట్లు. సో వీటిలో అధిక భాగాన్ని ఈ 2020వ సంవత్సరము మార్చి చివరి నాటికి పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ వివాద్ సే విశ్వాస్ అనే పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ పన్ను పథకం అనేది అందరికీ వర్తిస్తుందంటే కొందరికి వర్తించదు అనేది గుర్తుంచుకోవాలి. ఈ ప్రతిపాదిత పథకం ఏదైతే ఉందో ఇది కొన్ని వివాదాలకు వర్తించదు అని మనం చెప్పుకోవచ్చును. సో పన్ను చెల్లింపుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ప్రారంభమై ఆ పన్ను చెల్లింపుదారుడి దగ్గర సోదాలు జరిగి దాదాపు అతని దగ్గర 5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చేసుకుంటే అతనికి ఈ పన్ను పథకం అనేది వర్తించదు, ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బయటకు వెల్లడించని విదేశీ ఆదాయము మరియు విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులకు సంబంధించి భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పెనల్ కోడ్ అంటారు మనం. సో అదేవిధంగా మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద ఎటువంటి విచారణను ఎదుర్కొంటున్నా కానీ అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం అనేది ఉండదు, ఇది బాగా గుర్తుంచుకోండి మీరు. ఓకే, సో ఇది దీనికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే మీకు దీని మీద ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అభిజిత్ సేన్ సిఫారసుల ఆధారంగా బాల కార్మిక వ్యవస్థ నిషేధము నియంత్రణ అనే చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, భారతదేశంలో బాల కార్మిక నిషేధము క్రమబద్ధీకరణ చట్టము 1986లో అమల్లోకి వచ్చింది. సో మనకు ఇక్కడ ఈ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే ఇది అభిజిత్ సేన్ సిఫారసుల ప్రకారము అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అభిజిత్ సేన్ సిఫారసులు కాదు. సో ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి గురుపాద స్వామి నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ పేరు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. గురుపాద స్వామి కమిటీ సిఫారసుల మేరకు ఈ బాల కార్మిక చట్టాన్ని తీసుకురావడం జరిగింది భారతదేశంలో. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది 1986లో అమల్లోకి వచ్చింది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కేవలం బి మాత్రమే కరెక్ట్ సమాధానం. సో నిన్న దీనికి సంబంధించి ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగిందని మనం చెప్పుకున్నాము. సో దీనికి సంబంధించి 2 నిబంధనలను భారతదేశము గతంలో ఆమోదించింది. ప్రస్తుతం టాంగో దేశం కూడా ఈ అంతర్జాతీయ కార్మిక వ్యవస్థలో బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన నిబంధనలను కూడా రాటిఫై చేయడం జరిగింది. సో దీనితో యూనివర్సల్ రాటిఫికేషన్ అనేది ఈ చట్టాలకు లభించిందని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ కోణంలో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో 15 భాషలు మాత్రమే ఉన్నాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, 343 అధికరణ ప్రకారము హిందీ జాతీయ భాషగా గుర్తించారు. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాం. సో ఇందులో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో కేవలం 14 భాషలు మాత్రమే ఉండేది కాబట్టి ఇది ఇక్కడ మనకు రాంగ్ స్టేట్మెంట్. సో 343 అధికరణ ప్రకారం హిందీని జాతీయ భాషగా గుర్తించారు. ఇది రాజ్యాంగం ప్రకారము కరెక్ట్ స్టేట్మెంట్, ఆర్టికల్ 343 ప్రకారము. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కేవలం ఇది బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. సో నిన్న దీనికి సంబంధించి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ బోబ్డే ఒక కీలకమైన ప్రకటన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ వివిధ రాష్ట్రాలలో పరిపాలనలో భాగంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి రూపొందించిన చట్టాలు మరియు భారత కేంద్ర ప్రభుత్వం రూపొందించే వివిధ చట్టాలకు మరియు ముసాయిదాలకు సంబంధించి ఆ చట్టాలలో ఇంగ్లీష్ మరియు హిందీ భాషలే కాకుండా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఆ చట్టాలను రూపొందించాలని వాటిని ట్రాన్స్లేట్ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. సో దానికి బ్యాక్గ్రౌండ్గా మనం ఈ భాషలకు సంబంధించి పాలిటీలో మనం చదువుకోవాలి. సో మనకు పాలిటీలో ఈ భాషలకు సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది గుర్తుంచుకోండి మీరు. సో ఇక ఈరోజు మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే సో మొట్టమొదటి అంశం కనుక ఇక్కడ మనకు తీసుకుంటే ప్రస్తుతం మనకు 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి సో ఆనవాయితీగా ప్రతి సంవత్సరము భారత రాష్ట్రపతి ప్రకటన చేయడం జరుగుతుంది ఒక రోజుకు ముందు. సో దానికి సంబంధించి జాతిని ఉద్దేశించి భారత రాష్ట్రపతి సాధారణంగా మాట్లాడడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పీచ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారతదేశము ఒక శాంతి కాముక దేశమని, సో దీనికి సంబంధించి ఎటువంటి అంతర్గత వివాదాలను కానీ పరిష్కరించుకుంటుందని, అదేవిధంగా ఇతర దేశాలు కనుక భారతదేశం మీదకి ఎటువంటి దుస్సాహసాలు అదేవిధంగా దురాక్రమణకు పాల్పడినా కానీ దానికి తగ్గట్టుగా భారతదేశము సమాధానం ఇస్తుందని ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సో ప్రస్తుతం మనం గనక తీసుకుంటే ఈ లడాక్ సంబంధించి చైనా భారత్ సరిహద్దులో కొన్ని వివాదాస్పద పరిణామాలు సంభవించిన నేపథ్యంలో ఈ ప్రకటనను చేయడం మనం కీలకంగా చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి పొరుగున ఉన్న కొందరు ఇటీవల విస్తరణవాద దుస్సాహసానికి ఒడిగట్టారని, తూర్పు లడాఖ్లో సరిహద్దుల వెంబటి ఘర్షణలకు పాల్పడిన చైనాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరోక్షంగా హెచ్చరించడం జరిగింది. సో భారత సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకుంటున్న నేపథ్యంలో వారిని కూడా పొగడడం జరిగింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సో అదేవిధంగా రామాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావనను కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ నెల ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సో ఇది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక గర్వకారణమైన విషయంగా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో భారత అత్యున్నత న్యాయస్థానం, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని వర్గాల ప్రజలు ఆమోదించి భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను పంచాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది ఒకసారి మీరు ఓవరాల్గా ఒకసారి మీరు చూసుకోవాలి ఇది ఈ ప్రసంగానికి సంబంధించి. అదేవిధంగా ప్రస్తుతం 2020వ సంవత్సరంలో ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న సమస్య కరోనా సమస్య. ఈ కరోనా సమస్యకు సంబంధించి ప్రజలంతా దీనిని సమిష్టిగా ఎదుర్కోవాలని ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యొక్క ప్రసంగం అని మనం చెప్పుకోవచ్చును. కాబట్టి దీని గురించి ఒకసారి మీరు బ్రీఫ్గా చూసుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఇది సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అంశం. ఆర్బీఐ అప్రూవ్స్ డివిడెండ్ ఆఫ్ 57,128 crore టు గవర్నమెంట్ అని ఇక్కడ మనకు ప్రధానంగా వార్త ఇవ్వడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 57,128 కోట్ల డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో దీనిని డివిడెంట్ చెల్లింపు అని అంటారు. సో గతంలో కూడా దాదాపు ఒక ఐ థింక్ 1,00,000 కోట్లకు పైగా
డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ బి ట్రాన్స్ఫరింగ్ 57,128 crore ఆఫ్ ఇట్స్ సర్ప్లస్, ఇక్కడ సర్ప్లస్ అనే పదాన్ని గుర్తుంచుకోవాలి, టు యూనియన్ గవర్నమెంట్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2019-20. సో 2019-20కి సంబంధించి ఇంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద బోర్డ్ డిసైడెడ్ టు మెయింటైన్ ద కాంటిజెన్సీ రిస్క్ బఫర్ ఎట్ 5.5%. సో కాంటిజెన్సీ రిస్క్ బఫర్ ఏదైతే ఉందో ఆ నిధిని 5.5%గా డిక్లేర్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ ద ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ బై ద ఆర్బీఐ బోర్డ్ లాస్ట్ ఇయర్. సో ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈ ఎకనామికల్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ను గత సంవత్సరము ఆర్బీఐ అమలు చేస్తుంది, గత సంవత్సరం నుంచి. సో దీని ప్రకారము ఈ ఆర్బీఐ కాంటిజెన్సీ రిస్క్ బఫర్ ఎంత ఉండాలని నిర్ణయించడం జరిగింది. సో ఇది 5.5% నుంచి 6.5%గా ఆర్బీఐ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఉండే విధంగా ఈ కాంటిజెన్సీ రిస్క్ బఫర్ నిధులను కేటాయించడం జరిగింది. సో ప్రస్తుతం ఇది 5.5%గా ఉంది. ప్రస్తుతం ఈ నిధులను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆర్బీఐ దగ్గర ఉన్న ఈ కాంటిజెన్సీ రిస్క్ బఫర్ 5.5%గా ఉంది. సో గత సంవత్సరం కూడా ఈ డివిడెండ్ ఫండ్కి సంబంధించి కూడా కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సో దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ కమిటీ పేరు వచ్చేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ, బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ సిఫారసుల మేరకు ఆర్బీఐ ఈ నిధులను సెంట్రల్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం 2018-19 అంటే గత సంవత్సరము ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్బీఐ కేంద్రానికి మొత్తం 1.76 లక్షల కోట్లు చెల్లించింది. సో అందులో డివిడెండ్ రూపంలో మొత్తం 1.23 లక్షల కోట్లు బదిలీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ మిగులు నిల్వల నిర్వహణపై ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ సిఫారసులను ఆమోదించిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 57,000 కోట్లను సెంట్రల్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. సో ఇక కాంటిజెన్స్ ఫండ్ అంటే అత్యవసర సమయంలో ఉపయోగపడే ఫండ్ అని చెప్పవచ్చును దీన్ని. సో ఈ కాంటిజెన్స్ ఫండ్ను 5.5% కొనసాగించాలని కూడా ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది పర్సంటేజ్ మనం గుర్తుంచుకోవాలి. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది డివిడెంట్ ఫండ్ గురించి, కమిటీ గురించి. ఈ కాంటిజెన్సీ ఫండ్ అంటే ఇది అత్యవసర సమయంలో ఉపయోగపడే ఫండ్గా మనం చెప్పుకోవచ్చును. సో దీనిని ద్రవ్యపరంగా అదేవిధంగా ఫైనాన్షియల్ సంబంధానికి అదేవిధంగా రుణ నిర్వహణ సంబంధ వ్యయాలకు సంబంధించి ఈ కాంటిజెన్సీ ఫండ్ని మనము ఉపయోగిస్తాం. సో ఇక మనకు ఇన్నోవేషన్ హబ్ గురించి ఇక్కడ న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో గతంలో కూడా దీనికి సంబంధించిన సమాచారం మీకు ఇచ్చాను. సో ఆర్బీఐ పాలసీ నిర్ణయానికి అనుగుణంగా ఇన్నోవేషన్ హబ్పై కూడా ఈ ఆర్బీఐ బోర్డు చర్చించడం జరిగింది. సో ఈ ఇన్నోవేషన్ హబ్లో అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేసే విధంగా బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా నూతన సాంకేతిక పద్ధతులను అమలుపరిచే విధంగా ఒక ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయాలని, సో దీనికి ఒక ప్రత్యేక యంత్రాంగంతో కూడిన హబ్ అని చెప్పొచ్చును దీన్ని. సో దీనిని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించడం జరిగింది. సో ఇక మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ప్రస్తుతం ఈ కాంటిజెన్సీ రిస్క్ బఫర్ ఫండ్ ఏదైతే ఉందో ఈ అత్యవసర నిధి అని చెప్పొచ్చు. ఈ అత్యవసర నిధిని సో మనం ఇప్పుడు 5.5 నుంచి 6.5%గా ఉండాలని నిర్ణయం తీసుకుంది అని చెప్పాం కదా. అయితే ఈ బిమల్ జలాన్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ కంటే ముందు ఇది ఎంత మేరకు ఉంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో గతంలో ఇది 6.8% ఉండేది. సో ప్రస్తుతం దీన్ని 6.5కు తీసుకురావడం జరిగింది ఈ కమిటీ సిఫారసుల తర్వాత.
ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే, ధిక్కారం కేసులో ప్రశాంత్ భూషణ్ దోషే అని సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది. సో దీనికి సంబంధించి గత కొన్ని నెలలుగా ఈ వివాదం అనేది కొనసాగుతుంది ప్రశాంత్ భూషణ్కి సంబంధించి. సో ఈ కేసుకి సంబంధించి దీని నేపథ్యం గనక ఒకసారి మనం తీసుకుంటే, ఇతను ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది ఏం చేశాడంటే, సో ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ బోబ్డేకి సంబంధించి మాస్క్ వేసుకోలేదని ఒక ట్విట్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ న్యాయమూర్తి హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపిన నేపథ్యంలో ఇతను ఒక ట్విట్టర్ని చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతని మీద కోర్టు ధిక్కార కేసును వేయడం జరిగింది. సో ప్రస్తుతం దానికి సంబంధించి తుది తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. కోర్టు ధిక్కార చట్టము 1971 ప్రకారము ఇతను దోషి అని ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పింది. సో న్యాయవాది ప్రశాంత్ భూషణ్కి సుప్రీంకోర్టు శిక్షను కూడా విధించడం జరిగింది. సో అత్యున్నత న్యాయస్థానం ఈయనను దోషిగా నిర్ణయం చేస్తూ, సో న్యాయ వ్యవస్థపైనే ప్రశాంత్ భూషణ్ వదంతులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని, అదేవిధంగా అవి దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఇక్కడ ఈ తీర్పుకు సంబంధించి న్యాయవాదులు వాదించడం జరిగింది. సో ఇతనికి ఈ కోర్టు ధిక్కార కేసుకు సంబంధించి 6 నెలల జైలు శిక్ష మరియు 2000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. సో అదేవిధంగా మన భారత రాజ్యాంగానికి మూల స్తంభమైన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, సో ఈ సుప్రీంకోర్టుపై ప్రశాంత్ భూషణ్ దాడికి దిగారని, సో అది కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో మనము ఇక్కడ దీనికి సంబంధించి ఈ కోర్టు ధిక్కారం, దీన్నే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి ఈ చట్టాన్ని మనం గుర్తుంచుకోవాలి. కోర్టు ధిక్కార చట్టము 1971 అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ చట్టానికి సంబంధించి కూడా ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే, పాలిటీ పరంగా ఈ కోర్టు ధిక్కారము అని ఏదైతే ఉందో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, సో మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ కోర్టు ధిక్కారం అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు. ఈ పాయింట్ చాలా గుర్తుంచుకోండి. ఇది కోర్టు ధిక్కారం అనే పదాన్ని మన భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు ఎక్కడా ప్రస్తావించలేదు, గుర్తుంచుకోండి ఇది. అయితే ఈ కోర్టు ధిక్కార చట్టం 1971 ద్వారా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని నిర్వచించడం జరిగింది. సుప్రీంకోర్టు మరియు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు ఇచ్చే తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులను ఖచ్చితంగా గౌరవించాలి మరియు పాటించాలి. సో దాని ప్రకారము కోర్టు ధిక్కారం అనేది ఒక నేరంగా పరిగణించడం జరిగింది. సో దీనికి జరిమానా లేదా శిక్ష రెండూ విధించే అవకాశం అనేది ఉంటుంది. ఇది కోర్టు ధిక్కారానికి సంబంధించిన సమాచారం ఇది. సో ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకోండి. సో అయితే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనము పాలిటీ పరంగా కూడా కొన్ని ఆర్టికల్స్ అనేది చూసుకోవాలి. సో ఆ ఆర్టికల్స్ ఒకసారి మీకు చెప్తాను. ఆర్టికల్స్ గురించి సమాచారం ఒకసారి మీరు చూసుకోండి. ఆర్టికల్ 129, అదేవిధంగా ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 2 అనే ఆర్టికల్ 215 215వ అధికరణ, 142 సబ్ క్లాస్ 2 అధికరణ, అదేవిధంగా 129వ అధికరణలు ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి ఇచ్చిన పవర్స్ అని మనం చెప్పుకోవచ్చును. సో ఆర్టికల్ 215 ప్రకారము హైకోర్టులో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద శిక్షను విధించే అవకాశం అనేది ఉంటుంది. ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 2 ప్రకారము సుప్రీంకోర్టు ఈ కోర్టు ధిక్కార కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారము మరియు దానికి సంబంధించి శిక్షను వేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక ఆర్టికల్ 129కు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ
శిక్షను నిర్ణయించే అధికారం అనేది ఆర్టికల్ 129 ప్రకారం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతము ఈ ప్రశాంత్ భూషణ్ కేసు ఏదైతే ఉందో, ఈ ప్రశాంత్ భూషణ్ అనే కేసులో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ఏదైతే ఉందో, కోర్టు ధిక్కరణ చట్టము 1971, ఈ 1971 అనే చట్టం ప్రకారము మనకు ప్రధానంగా అందులో కొన్ని నిబంధనలు ఇవ్వబడ్డాయి. సో అందులో ప్రస్తుతం ఈ ప్రశాంత్ భూషణ్ కేసు వచ్చేసి స్కాండలైజింగ్ ద కోర్ట్, అంటే ఒక అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీని తక్కువగా చేసి మాట్లాడడమే స్కాండలైజింగ్ ద కోర్ట్ అని మనం చెప్పుకోవచ్చును. సో దాని కింద ఈ కేసును విచారించడం అనేది జరిగింది. సో ఇందులో మనకు వివిధ విభాగాలు కూడా ఉన్నాయి. సో సివిల్ కంటెంప్ట్ అని, అదేవిధంగా క్రిమినల్ కంటెంప్ట్ అని, ఇంటర్ఫరెన్స్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ అని, అంటే కోర్టు ప్రొసీడింగ్స్ సంబంధించి మధ్యలో ఇంటర్ఫరెన్స్ అవ్వడము, అబ్స్ట్రక్షన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో ఈ న్యాయ తీర్పులు ఏవైతే ఉన్నాయో సో వాటికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కూడా ఈ చట్టంలో ఉన్న వివిధ నిబంధనలుగా మనం చెప్పుకోవచ్చును. సో ఒకసారి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకసారి మీరు చూసుకోవాలి. సో ఇక ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి ప్రధానంగా వచ్చిన వివాదం అంటే ఈ చట్టానికి మరియు భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకు ప్రధానంగా అడ్డంకిగా ఉన్న ఒక ఆర్టికల్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన హక్కుగా మనం చెప్పుకోవచ్చును ఆర్టికల్ 19ని. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఆర్టికల్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, ఫిషింగ్ క్యాట్ కొలేరింగ్ ప్రాజెక్ట్ టు బిగిన్ ఇన్ ఏపీస్ కోరింగా. సో మనకు ఆంధ్రప్రదేశ్లో కోరింగా వైల్డ్ లైఫ్ పార్క్ అనేది ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫిషింగ్ క్యాట్స్కి సంబంధించిన సమాచారం ఇది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది డెహ్రాడూన్లో ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో సో ఈ రెండు సంయుక్తంగా ఇక్కడ కోరింగా వైల్డ్ లైఫ్ పార్క్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ఫిషింగ్ క్యాట్స్కి సంబంధించి వాటి యొక్క సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ ఫిషింగ్ క్యాట్స్కి సంబంధించి సీసీ కెమెరాస్ ద్వారా వాటిని క్యాప్చర్ చేయనున్నారు. సో ఇవి చాలా అరుదుగా ఉన్న జీవులుగా మనం చెప్పుకోవచ్చును. ఈ ఫిషింగ్ క్యాట్స్ అనేవి దాదాపు ఇక్కడ 10 ఉన్నాయని తెలుస్తుంది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పార్క్లో. ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు కాకినాడలో ఉంటుంది ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో దీనికి సంబంధించి 2018వ సంవత్సరంలో ఈ ఫిషింగ్ క్యాట్స్కి సంబంధించి మొత్తం 115గా ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అనేది వీరు సంయుక్తంగా చేస్తున్నారు. సో వీటిని సంరక్షించడంలో భాగంగా సో దీనికి యానాం బేస్డ్ వేదాంత లిమిటెడ్ అనే కంపెనీ దీనికి ఆర్థికంగా సహాయం చేయనుంది. సో దాదాపు 74 లక్షలను ఈ ప్రాజెక్ట్కి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, ప్రభుత్వ అధినేతగా నరేంద్ర మోడీ రికార్డ్ అని మనకి ఇక్కడ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెసేతర పార్టీకి చెందిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరొక రికార్డును కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఒక ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగిన ఏకైక నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక రికార్డును సృష్టించాడు. సో ప్రధానమంత్రి రెండవసారిగా ఎన్నిక కావడంతో, అంతకుముందు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. సో గుజరాత్ ముఖ్యమంత్రిగా దాదాపు 12 సంవత్సరాలు అతను పనిచేశాడు. ప్రస్తుతం భారత ప్రధానమంత్రిగా రెండవసారి ఎన్నిక అవ్వడం జరిగింది. సో మొత్తం ఆయన పదవీ కాలం వచ్చేసి 18 ఏళ్ళ 300 రోజుల పాటు కొనసాగిందని మనం చెప్పుకోవచ్చును. సో ఇది మరొక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న ఒక రికార్డు చెప్పుకున్నాం,
4వ ప్రధానమంత్రిగా, అత్యధిక కాలం పనిచేసిన 4వ ప్రధానమంత్రిగా మోడీ రికార్డును సృష్టించడం జరిగింది. అది నిన్నటి న్యూస్. సో ప్రస్తుతం ఒక ప్రభుత్వ అధినేతగా ఇతను 18 సంవత్సరాల పాటు పనిచేయడం అనేది మరొక రికార్డు. ఈ 2 రికార్డ్స్ గుర్తుంచుకోండి. సో దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ, అతను 16 సంవత్సరాల 286 రోజులు పనిచేశాడు. సో ఇందిరాగాంధీ వచ్చేసి 15 సంవత్సరాల 350 రోజులు ప్రధానిగా కొనసాగడం జరిగింది. సో ఈ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరాగాంధీ వీరు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. సో ప్రస్తుతం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా మరియు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే రాజస్థాన్ రాజకీయాలకు సంబంధించిన అంశం ఇది. సో గత కొన్ని నెలలుగా ఈ అంశం అనేది మనకు ముఖ్యంగా వార్తల్లో వస్తుంది. రాజస్థాన్కి సంబంధించి ప్రస్తుతం ఈ రాజస్థాన్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష అనేది నిన్న కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి విశ్వాస పరీక్షల్లో గెహ్లాట్ కూడా గెలుపును పొందడం జరిగింది. కాబట్టి ఈ న్యూస్ అనేది మనకు జస్ట్ గుర్తుంచుకోండి. సో ఈ రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న స్థానాల సంఖ్య వచ్చేసి మొత్తం 200 మంది సభ్యులు ఉంటారు. సో అందులో ఈ కాంగ్రెస్కి వచ్చేసి 107 సభ్యుల మద్దతు అనేది ఉంది. సో ఈ విశ్వాస పరీక్షలో సచిన్ పైలట్ ఈ నేతృత్వంలోని గెహ్లాట్ ప్రభుత్వము ఈ విశ్వాస పరీక్షను నెగ్గడం జరిగింది. సో ఇది మనకు జస్ట్ విశ్వాస పరీక్ష అంటే ఏంటి, మనకు పాలిటీ పరంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఇజ్రాయెల్ మరియు యుఏఈ శాంతి ఒప్పందము. దీనికి సంబంధించి నిన్న మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పందన అనేది లేదు. అయితే ఈ ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఈ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ఏదైతే ఉందో శాంతి ఒప్పందము భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఇప్పుడే ఒక అంచనా వేయలేము. అయితే దీనికి అమెరికా ఈ శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించిందని మనం చెప్పుకోవచ్చును. ఈ ఇరు దేశాల మధ్య సో పశ్చిమ ఆసియాలో ఒక కీలకమైన పరిణామంగా అమెరికా భావిస్తుంది. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అమెరికాకు అత్యంత మిత్ర దేశాలు అయిన ఇజ్రాయెల్ మరియు యుఏఈల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరడం అనేది ఒక మంచి పరిణామం అని ట్రంప్ కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో భవిష్యత్తులో భారత ప్రభుత్వం దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మనం చూసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ఇది అంతర్జాతీయ అంశాలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది అనే అంశం కూడా మనము ముందు చూస్తాం. సో ఈ టాపిక్ ఒకసారి మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించి 4 బంతుల్లో 4 వికెట్లు అని. సో ఇండియన్ క్రికెట్కు సంబంధించి జర్మనీ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఆస్ట్రియాతో జరిగిన T20 మ్యాచ్లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ఇటువంటి ఘనతను సాధించిన తొలి మహిళా క్రికెట్గా రికార్డులకు ఎక్కడం జరిగింది. సో ఈమె వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన క్రికెటర్గా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఈమె కర్ణాటక ఆరిజిన్కు చెందిన క్రికెట్. సో ఈమె పేరు గుర్తుంచుకోవాలి, అనురాధ ఈమె పేరు. సో ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో T20లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు సాధించిన తొలి మహిళా క్రికెటర్ అనురాధ, ఈ పేరు గుర్తుంచుకోండి. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే తెలంగాణ సోనాపై ISBతో ఒప్పందం అని. సో ఇది ఆల్రెడీ న్యూస్లో కవర్ చేయడం జరిగింది గతంలో. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ సోనా రకం బియ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీనిని ఒక బ్రాండ్గా తీసుకురావడానికి ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయము మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
తెలంగాణ ప్రభుత్వము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ సోనా రకానికి చెందిన బియ్యాన్ని ఎక్కువగా పండించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ఆహార శుద్ధి పరికరాల కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అనేది జరిగింది. సో రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రాథమిక స్థాయిలో ఫుడ్ని ప్రాసెసింగ్ చేసే విధంగా, అంటే ఆహార శుద్ధి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందుకు సంబంధించి ఈ రైతు భరోసా కేంద్రాల వద్ద గోడౌన్స్, అదేవిధంగా గ్రేడింగ్ ఎక్విప్మెంట్స్, సార్టింగ్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదేవిధంగా జనతా బజార్లను కూడా కొత్తగా ఏర్పాటు చేయాలని, సో ప్రతి ఒక్క గ్రామంలో ఈ జనతా బజార్లను ఏర్పాటు చేసి ప్రభుత్వము కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులోకి ఉంచడం అనేది జరుగుతుంది ఈ జనతా బజార్ల ద్వారా. సో దాని ద్వారా వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులు లభించే అవకాశం అనేది జరుగుతుంది. ఇటు రైతులకు కూడా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జనతా బజార్లను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నత విద్య కోసం ఒక ప్రణాళికను రూపొందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ప్రస్తుతం మారుస్తున్న పరిస్థితులకు అనుగుణంగా సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ప్రత్యేక ప్రణాళికా మండలిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న కేంద్ర విద్యా సంస్థల ప్రముఖులు, అదేవిధంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉప కులపతులు మరియు ఇతర విద్యావేత్తలతో కలిపి ఈ ప్రత్యేక ప్రణాళికా మండలి బోర్డును ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ ప్రమాణాలను అందుకునే విధంగా ఈ ప్రణాళిక మండలి అనేది వారికి మార్గనిర్దేశనం చేయడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇది. సో అదేవిధంగా ఈ విద్యా సంస్థలకు కావలసిన వనరులు, మౌలిక సదుపాయాలు, అభ్యసన వ్యవస్థలకు సంబంధించి, అదేవిధంగా టీచింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించే విధంగా వినూత్నమైన బోధన విధానాలతో ఈ ఉన్నత విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ ఉన్నత విద్యా సంస్థలను ప్రోత్సహించడమే ఈ ప్రత్యేక ప్రణాళిక మండలి యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది ఏం చేస్తుందంటే జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలను అనుసంధానం చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ అనుసంధానం చేయడం ద్వారా విద్యా వ్యవస్థ అనేది మెరుగుపడమే కాకుండా నూతన ఆవిష్కరణలతో పాటు ఈ విద్యార్థులకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేక ప్రణాళిక మండలిని ఉన్నత విద్యలో ఏర్పాటు చేయనున్నారు. సో మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ కేంద్ర విద్యా పరిశోధన సంస్థలతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల మార్గదర్శకత్వం దేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఇది గుర్తుంచుకోండి. సో ఇది మొత్తంగా ఉన్నత విద్యను పూర్తిగా మార్చే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. సో క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ను కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇందులో విశ్వవిద్యాలయాలకు సంబంధించి, కళాశాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలను ఇది ప్రోత్సహించే విధంగా పనిచేస్తుంది క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అనేది. సో జాతీయ మరియు అంతర్జాతీయ ర్యాంకింగ్స్ కోసము పోటీ పడేలా సహకారం అందిస్తుంది. సో మనకు సాధారణంగా తీసుకుంటే సో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ సంబంధించి ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాల ర్యాంకులని మనకు ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనకు భారతదేశానికి సంబంధించి కేవలం కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆ లిస్టులో ఉన్నాయి. సో ఆ భారతదేశంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత విశ్వవిద్యాలయాలు
ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా ఈ క్వాలిటీ అజ్యూరెన్స్ సెల్ అనేది సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సో 2025వ సంవత్సరం నాటికి 50% ఉన్నత విద్యా సంస్థలు అక్రిడిటేషన్ పొందే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది ఈ అజ్యూరెన్స్ సెల్ అనేది. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అంశాలు. సో ఉన్నత విద్యా విధానంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న విధి విధానాలను తెలపండి అని మనకు గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టేట్మెంట్ టైప్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకాలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరికి ఈ పథకాలను ఇవ్వడం జరిగింది. ఈ పేర్లు వచ్చేసి మనకు ఏ రవిశంకర్, ఇతను అదనపు డీజీ, అదేవిధంగా కుమార్ విశ్వవిత్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి వీరిద్దరికి ఈ రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా 14 మందికి కూడా ఈ పథకాలను ఇవ్వడం జరిగింది. ప్రతిభావంత పోలీస్ సేవా పథకాలు 14 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పేర్లు అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకు వచ్చేసి ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి, రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకం, ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరోనాపై పరిశోధనలకు ముందుకు రండి అని స్టార్టప్ కంపెనీలకు ఆహ్వానము. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ మరియు బ్రిటిష్ హై కమిషనర్ కలిసి ఒక కార్యాచరణ కూడా రూపొందించున్నారు ఈ కరోనాకు సంబంధించి పరిశోధనలు చేయడానికి. సో విశాఖపట్నంలో ఉన్న ఈ మెడ్టెక్ జోన్లో దాదాపు 5.6 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన అత్యవసర వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో సో వాటి తయారీకి బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి ఒక కార్యాచరణ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో దీనికి సంబంధించి సమాచారం ఇది జస్ట్ ఇది గుర్తుంచుకోండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్స్ కనుక ఒకసారి మనం తీసుకుంటే, మొదటి క్వశ్చన్, వలసదారులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించిన ప్రవాసీ రోజ్గార్ అనే యాప్ను ఎవరు ప్రారంభించారని కింద మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, 2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా అంకితం చేయాలని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించిన దేశం ఏది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, జీలం నదిపై 700 మెగావాట్ల ఆజాద్ పట్టణ్ మోడల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం పాకిస్తాన్తో ఐపీసీ ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది అని సో కింద మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్ కౌన్సిల్ యొక్క పని ఏమిటి? కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. సో ఇక ఈరోజు మనకు యూపీఎస్సి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ పరంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఇటీవల చేసిన మార్పులను విశ్లేషించండి. ఈ పథకం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో ఎంతవరకు విజయవంతం అయ్యింది? సో దీనికి సంబంధించి దాదాపు 200 నుంచి 250 వర్డ్స్లో సమాధానం రాయండి. సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇక మనకు ఏకేఎస్ ఐఏఎస్కి సంబంధించి అందించే కోర్సులు కనుక తీసుకుంటే, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ కోర్సులో. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ సీసాట్ పేపర్ మరియు వివిధ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ 2020 అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఏకేఎస్ ఐఏఎస్ నుంచి. సో దీనికి సంబంధించి మీరు aksis.com వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. ఇక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో కోచింగ్ అనేది ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం.
సో దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మొత్తం 25 టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు సెక్షన్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు మొత్తం ఉంటాయి. సో ఈ టెస్ట్లతో పాటు డిస్కషన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు aksis.com వెబ్సైట్ను, మరే విధంగా 8448449709 అనే నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు కంప్లీట్ సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏకేఎస్ ఐఏఎస్ నుంచి అందించే కోర్సెస్ వివరాలు. అదేవిధంగా ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ కోర్సెస్కి సంబంధించిన సమాచారము, కోర్సెస్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా మెటీరియల్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఈరోజు. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ నోటిఫికేషన్స్ రావాలంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.